Hi, today I am here to tell you about government contract. అసలు గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే ఏ కాంట్రాక్ట్ టు విచ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఏ పార్టీ. అంటే ఏంటి అని అంటే ఒక కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 2 or more పార్టీస్ ఉండాలి. సో అలాంటప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ కాంట్రాక్ట్కి పార్టీ అయితే దాన్ని మనం గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంటాము. అసలు దీని గురించి ఎక్కడ మాట్లాడడం జరిగింది అని అంటే అండర్ ఆర్టికల్ 298 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్ 298 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి ట్రేడ్ అయినా బిజినెస్ అయినా క్యారీ ఆన్ చేసుకునే పవర్ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ది అక్విజిషన్, హోల్డింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ మేకింగ్ కాంట్రాక్ట్స్ ఫర్ ఎనీ పర్పస్. ఏ పర్పస్ కోసమైనా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతుంది అని అంటే అండర్ ఆర్టికల్ 299 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అయితే ఈ ఆర్టికల్ అనేది ఎన్ఫోర్స్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ 299 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే ఎవ్రీ కాంట్రాక్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్ టు బి మేడ్ బై ది గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్. Every contract must be executed on the behalf of the governor or president. Every contract must be made by a person authorized by a governor or president. Thank you.